ఇవాళ ఒక ఐడియాలజికల్ ఈకో సిస్టమ్ అయింది. ఖచ్చితంగా అమెరికా కానీ చైనా కానీ డైరెక్ట్గా మనతో బుల్లెట్ ఫైర్ చేయకుండా కొట్లాడడానికే చూస్తుంది. మనని ఏం చేస్తుంది అని అంటే మనని ఒక నరేటివ్ వార్లకు తీసుకొని వస్తుంది. నరేటివ్ వార్లకు ఎట్లా తీసుకొని వస్తుంది అని అనేది తెలవాలనంటే ఫస్ట్ మన చరిత్ర మనకు తెలవాలి. 1977 నుంచి 89 వరకు తీసుకుంటే ఒక టెర్రర్ ఎవల్యూషన్ ఎట్లయిందో మనం చూద్దాం. స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి అనేది ఒకటి వచ్చింది. దీన్ని ఏ రకంగా తీసుకొని వచ్చిండ్రు? సోషో ఎడ్యుకేషనల్ ఐడియాలజికల్ రాడికలైజేషన్ ని లెక్క తీసుకొని వచ్చారు. తర్వాత దీన్ని ఎట్లా తీసిండ్రు? ఒక ఎన్జిఓ మాదిరిగా వచ్చిన సిమిని అంచెలంచెలుగా మిలిటరీ అప్లిఫ్ట్మెంట్ చేసిండ్రు. అప్పటికి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు వాళ్ళ హీన చరిత్ర ఏం చేసిరనంటే సర్వైలెన్స్ పెడదాం వాళ్ళ మీద, అదొకటే అప్రోచ్. ఇప్పుడే వాళ్ళకు లీగల్గా మనం కాషన్ ఇద్దాము, ధమ్కి ఇద్దాము, వాళ్ళని ఏం చేయొద్దు మనము అని చెప్పి వాళ్ళ నెట్వర్క్ని చీరి చెండాడనీకే డిస్రప్ట్ చేయనీకే వెనక అడుగులు వేసిండ్రు. వాళ్ళు ఒక సివిల్ సొసైటీ కదా అని అన్నారు. అదే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ ఐడియాలజీ అనేది వైలెన్స్కి దారితీస్తుంది, వీళ్ళని కేవలం మానిటర్ చేస్తే సరిపోదు, వీళ్ళకు ఛాతీల గడ్డపరాధించాలి అని చెప్పి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చింది. కాశ్మీర్ని ఒక ప్రాక్సీ వార్ జోన్ చేసేసిండ్రు. భారతదేశంలో యుద్ధాలు జరగలే, కాకపోతే యుద్ధాలు జరుగుతున్నా నీకు తెలియనియలే. కాశ్మీర్ని ఒక ప్రాక్సీ వార్ జోన్ తయారు చేసేసారు. లష్కరే దాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ కంప్లీట్గా ఇద్దరం నేనా నువ్వా అంటూ ఆపరేట్ చేసిరు కాశ్మీర్లో. దీనికి అప్పటి ప్రభుత్వాలు హీన చరిత్రలు ఏమన్నాయండి? చొరబాటుదారుల వల్ల ప్రాబ్లం అయింది, ఇన్సర్జెన్సీ వల్ల, లేకపోతే కాశ్మీర్ అంతా శాంతిగానే ఉన్నది. అరే జెండా ఎగరనియలే. ఒకటే దేశంలో 2 జెండాలు, ఒకటే దేశంలో 2 ప్రధానులు, 2 కాన్స్టిట్యూషన్లు పెట్టినాక కూడా ఇన్సర్జెన్సీ అని కొట్టేసిన ఈ కాంగ్రెస్ హీన చరిత్రకు ఇలా చరిత్రని చెదలు పట్ట ఇలా రాజకీయాలలో పీరుగులేలా